ఈ 2.5 నెలలు 70-80 రోజులు కావస్తుంది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది దాన్ని విశ్లేషించడానికి 2 నెలల సమయం సరిపోతుందని నేను భావించట్లేదు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళ ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చివరాఖరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజాప్రతినిధులు కావచ్చు, సర్పంచ్ దగ్గర నుంచి మొదలుకొని డిప్యూటీ సీఎం వరకు అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని నిండుగా ఆస్వాదిస్తున్నటువంటి మాట వాస్తవం. దాంట్లో కల్వకుంట్ల కుటుంబం కూడా ఉండడం వాస్తవం. అదేమిటి వాళ్ళని కలిపి అంటే వాళ్ళు కూడా ఒకరికి ఒకరు ఫోన్లో మాట్లాడుకోవడానికి లేనటువంటి పరిస్థితి కదా. వాట్సాప్ తప్ప ఈ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు ఏం నడవలేదు కదా. నీ భార్యతోటి నువ్వు ఫోన్ మాట్లాడడానికి ఇబ్బంది కదా. మరి ఆ విషయం ఈరోజు ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు కదా, నోరు ఎత్తుతున్నారు కదా, గొంతులు ఎత్తుతున్నారు కదా. మీరు స్టార్టింగ్లోనే చెప్పారు మెల్లమెల్లగా గొంతులు ఎత్తిన వాళ్ళు, నోరు మూసుకున్న వాళ్ళు. అందుకే అక్కడికే వస్తున్నాను నేను. ఆంధ్రజ్యోతి పత్రికలో మీద ఒక వ్యాసం వచ్చింది. అవును, వ్యాసం వచ్చింది ఉంది 100%. అంటే మీరు కొద్ది రోజుల వ్యవధిలోనే ఓ రకంగా, మళ్ళీ గంటలు గడవకుందే మళ్ళీ మరో రకంగా జరిగింది. మీకు గుర్తు చేసి ఫ్లాష్ బ్యాక్ కొంచెం, మీరు ప్రభుత్వాన్ని విమర్శించడము ఇంటర్మీడియట్ ఇష్యూ జరిగినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ ఏమైందో కానీ మీరు మళ్ళీ ప్రభుత్వానికి అనుకూలంగా రాసింది. ఎందుకు రాసింది అట్లా? నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్తాను. నేను 2018 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఏమాత్రము అవగాహన లేని, అనుభవం లేని ఒక సంస్థకి ఇవ్వడం, డిసెంబర్ 13న కేసీఆర్ యొక్క కార్యాలయంలో ఉండే అధికారులకే చాలా స్పష్టంగా చెప్పిన, ఇది సంక్షోభానికి దారితీస్తుంది, ప్రభుత్వానికి మచ్చతెస్తుంది, ఇది మీరు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు అని చెప్పేసి, వాళ్ళ భాషలో అర్థమవుతుందో కాదో అని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు మీద ముందు 8 రోజులు కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు సర్దుకోండి అని చెప్పిన ముందే. అది డిసెంబర్ 13. నేను స్పష్టంగా చెప్తున్నా, డిసెంబర్ 13, 2018. ఏప్రిల్ 18కి విస్ఫోటనం జరిగింది. దాంట్లో ఏం పరిణామాలు వచ్చినాయో మీరు చూసారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు, విద్యార్థి సంఘాల నుంచి దళిత సంఘాల వరకు, ఈ రాష్ట్రంలో ఉన్న సిపిఐ దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ వరకు ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన స్పందించడం, 25 మంది విద్యార్థులు చనిపోవడం. బహుశా తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి మొదటి సంక్షోభం అది. రెండవ సంక్షోభం పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆ సందర్భంలో నేను చాలా గట్టిగా చెప్పినా కూడా వినలేదనేటటువంటి ఉద్దేశంతో అప్పుడు చీకటి రోజులు, ఎమర్జెన్సీ కంటే చాలా చీకటి రోజులు, అటువంటి సందర్భంలో మనం ఇప్పుడు ఎక్కడైతే కూర్చున్నామో అదే స్థానంలో కూర్చొని ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలే ఈ సంక్షోభానికి కారణం అనేటటువంటిది ఎలుగెత్తి చాటిన. అది నేను చేసినటువంటి మొదటి తప్పు రాజు దృష్టిలో. ఇక ఆ పరిణామాలన్నీ ఎక్కడో పోయినాయి అంటే నేను మీకు చెప్తా, విధి ఎంత బలీయమైనదంటే, ఈ యొక్క ఇంటర్మీడియట్ సంక్షోభాన్ని నీటిలో కలిపి గోదావరిలో కొట్టుకుపోవడానికి కూడా రాజు ప్రయత్నం చేసిండు. అంటే ఆ రాజు చేసినటువంటి ప్రయత్నం అనేటటువంటిది ఏంది అంటే, ఇంటర్మీడియట్ సంక్షోభం జరుగుతుంది, ఇంటర్మీడియట్ విద్యామండలి ముందర కర్ఫ్యూ పెట్టినరు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారిని కాళేశ్వరం ప్రాజెక్టుకు పంపి కాళేశ్వరం బాహుబలి పంపు అనేటటువంటి ఒక పెద్దదాన్ని ఓపెన్ చేయించి స్పితా స్వబర్వాల్ గారి చేత ఓపెన్ చేయించడం జరిగింది. ఆ నీళ్ళల్లో ఇంటర్మీడియట్ సంక్షోభం కొట్టుకుపోతుందని ఆశించారు, కానీ ఈ ఇంటర్మీడియట్ సంక్షోభంలో ఆ నీళ్లు కొట్టుకొని తిరిగి వెనకపోయినటువంటి పరిస్థితి బహుశా రాజుకు అప్పుడు గుర్తు లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నా ఒకటి. సో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనా విధానం అనేటటువంటిది, నేను నిన్ననో మొన్ననో ఒక సీరియస్గా ఒక కామెంట్ చేసిన. ఐ వాంట్ టు రిపీట్ అగైన్. 2014లో ఒకవేళ తెలంగాణ రాగానే పూలందేవి లాంటి బందిపోటు దొంగలకు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తము యావత్తు కూడా అప్పచెప్తే, ఈరోజు 2023 డిసెంబర్ 7వ తారీఖున రేవంత్ రెడ్డికి అప్పచెప్తే కూడా ఇంత విధ్వంసం అయి ఉండేది కాదు అనేది నా యొక్క విశ్లేషణ. రెండవ ఉదాహరణ, 2వ ప్రపంచ యుద్ధంలో హీరోషిమా నాగసాకి పైన అణుబాంబులతో దాడి చేసి విధ్వంసమైనటువంటి జపాన్ రాష్ట్రం కూడా
దేశం కూడా ఇంత విధ్వంసానికి గురి అయి ఉండదు అనేటటువంటిది ఈరోజు జపాన్ నంబర్ 1గా ఉంది అంటే దానికి కారణం వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు. ఇంకోటి, అంతటి విధ్వంసం తెలంగాణలో జరిగిందనేటటువంటిది 4 కోట్ల మంది ప్రజలు నమ్ముతున్నారు. దాన్ని నేను ఆవిష్కరిస్తున్నా, అంతే నేను చెప్తున్నటువంటిది. రెండు చిన్నది ఒక అంశం ఇక్కడ, పోలిక అణుబాంబుతో పోల్చడం అనేది పూర్తి వినాశనం. అది మరి అంత తీవ్రమైన పోలిక ఏమిటో మరి చూద్దాం. ఒకటి, రెండు, పూలందేవి అనేది విక్టిమ్. ఆమె బేసిక్గా విక్టిమ్ నుంచి ఆమె బందిపోటుగా మారింది. బాలకిళ్ళకి పోలిక ఎట్లా సరిపోయింది అంటే నేను పూలందేవి గురించి చెప్తలేను, నేను ఇక్కడ బందిపోట్ల గురించి మాత్రమే చెప్తున్నా. అంటే పూలందేవి లాంటి బందిపోట్లు అని చెప్పినా కానీ పూలందేవికి కారణం వేరే ఉండొచ్చు. ఇప్పుడు నక్సలైట్లు పోయినరంటే వాళ్ళ కారణం వేరే ఉండొచ్చు, వాళ్ళ యొక్క సామాజికమైనటువంటి. నేను ఇక్కడ బందిపోట్లకు సంబంధించి చెప్తున్నా, బందిపోట్లు. అందుకే నేను ఇక్కడ తీవ్రవాదులు అని చెప్తలేను, నక్సలైట్లు అని చెప్తలేను. వాళ్ళకు సిద్ధాంతం ఉంటుంది, వీళ్ళకేం సిద్ధాంతం ఉండదు. బందిపోట్లకు సిద్ధాంతం దొరికిన కాడికి దోచుకోవడమే వీళ్ళ సిద్ధాంతం. సో ఇక్కడ నేను ఎందుకు పూలందేవిని తీసేద్దాం మీ తీవ్రత, ఎందుకంటే ఆమె తర్వాత ఆమె కూడా హింస మార్గంలోకి వెళ్ళింది. అదో అంటే పోలిక ఏమిటో నాకు అది అంత పెద్ద పోలిక చేస్తున్నాను నేను అంటున్నా. అంటే పోలిక చేయడానికి ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ కూడా ఆయన యొక్క జాతిపిత అనేటటువంటి అభిప్రాయము, తెలంగాణ బాపు అనేటటువంటి ఒక అభిప్రాయము, తర్వాత ఆ కుటుంబము చేసినటువంటి ఏవైతే అరాచకాలు ఉన్నాయో వాటి పట్ల ఇంకా కూడా పూర్తిగా అవగాహన లేకుండా ఉండడము. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన కనిపించినటువంటి ఒక ముఖం ఏదైతే ఉందో, నేను ఆయనను మళ్ళొక్కసారి నేను ఇంకొక రకంగా కూడా విశ్లేషించగలుగుతా. నైజాం పరిపాలన అనేటటువంటిది ఏదైతే ఉందో, ఆయన ఆర్ట్స్ కాలేజీ కట్టిండు, ఉస్మాన్ యూనివర్సిటీ కట్టిండు, తర్వాత రకరకాలైనటువంటి నిర్మాణాలు, ఈరోజు ఎక్కడ చూసినా నిర్మాణాలు, ఫలక్నామా ప్యాలెస్లు, ఇవన్నీ కూడా చాలా రకాలైన చెరువులు తవ్వించడం, రైలు మార్గాలు, ఇవన్నీ చాలా విషయాలు చెప్పుకుంటారు. కానీ అల్టిమేట్గా ఆయనకు ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ ప్రజల యొక్క మాన ప్రాణాలు దోచుకున్నాడు అనేటటువంటిది ఆయన యొక్క తాబేదారులు ఏవైతే ఉన్నారో, ఇదే విధంగా తెలంగాణకు సంబంధించినంత వరకు ఈ 9.5 సంవత్సరాల కాలము నైజాము పరిపాలనను మించినటువంటి దోపిడీకి సంబంధించినటువంటి పరిపాలన. ఈయన రాజుగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిండు. ఈరోజు సెక్రటరియట్ కట్టాల్సిన అవసరం లేకుండే, కానీ నిజాం లాగా నాకు ఒక పేరు ఉండాలని చెప్పి నువ్వు సెక్రటరియట్ కట్టింది వాస్తవం. కనీసం 10 జిల్లాల్లో కలెక్టరేట్లు ఇంకొక 50 సంవత్సరాలైనా ఉమ్మడి 10 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్లు అవసరం లేకుండే, కానీ నీ పేరు కోసం నువ్వు కట్టినవు. నీ కింద ఉండేటటువంటి కాసిం రజ్వీలు ఎవరైతే ఉన్నారో, ఆయన కింద ఉన్న ప్రతి ఒక్కడు కాసిం రజ్వే. సుమారు 120 మంది అధికారులు